అందరూ బాధ్యులే దానికి. సరే శ్రీనివాస్ గారు, అంటే ఒక రాజభవనం గురించి మాట్లాడుతున్నాం కదా, సరే ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి వాళ్ళు అందులోకి వెళ్ళలేకపోయారు. లేదంటే బయట ఉన్న వారెవరికి కూడా ఏం జరుగుతుందో తెలియకుండా మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కూడా వారి ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కనీసం అటువైపు వెళ్ళనివ్వకుండా ఇంత రహస్యంగా ఒక కోటను నిర్మించారు. ఇవాళ ఇంత ప్రజాధనం, మరి ప్రజాధనాన్ని వృధా చేశారు. అవునండి, అది మన మిత్రులు చెప్పినట్టు కూడా ఈవెన్ అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేసి ఇంజనీర్లు సెల్ ఫోన్లు కూడా బయట పెట్టి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి. అంటే అక్కడ ఇద్దరు సిఐలు ఉండి చెక్ చేసి ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, ఏ మాత్రం ఒక విజువల్ కూడా బయటికి రావడానికి వీల్లేదు అనే స్థాయిలో ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో ఎంతెంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఇవాళ మిత్రుడు చెప్పినట్టు 450 కోట్లతో సీఎం ఒక విడిది ఇల్లులాగా నిర్మించుకున్నాడంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ఇంత విడిపోయిన రాష్ట్రం, అసలే చాలా నష్టాల్లో ఉన్నాము. పరిస్థితులు ఈ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు పేరుతో అక్కడ కట్టాల్సినంత అవసరం ఏముందండి? ఆయన అంటే అంత ఇల్లు అంత ఆయన పైకి చెప్తా ఉంటాడు, మీ బిడ్డ పేద బిడ్డ, మాకు ఎవరూ లేరు మీరే అని చెప్పేసి. ఉన్న చోటల్లా ప్యాలెస్. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండంగా అవినీతి అక్రమాలకు అంతులేని అవినీతితో ఎన్ని ప్యాలెస్లు కట్టించాడండి. బెంగళూరు ఎలహంక ప్యాలెస్ ఒకటి, అట్లానే హైదరాబాద్లో ప్యాలెస్ ఒకటి, లోటస్ పాండ్, ఇట్లా రకరకాల చోట 6 చోట్ల ప్యాలెస్లు కట్టించాడు ఇతను ఉండేది ఇద్దరు అక్కడ. వాళ్ళ కూతుళ్ళు కూడా అక్కడ 2 లండన్లో ఎక్కడో చదువుకుంటారు. ఇతను మాత్రం పిల్లలు ఎక్కడ చదవాలంటాడు, అతను వాళ్ళ పిల్లలు కూతుళ్ళు మాత్రం బ్రహ్మాండంగా విదేశాల్లో విద్యను అభ్యసించాలంటాడు. ఇతని వైఖరి ఒక శాడిజం, ఫ్యాక్షన్ మనస్తత్వం. ఇతని దగ్గర ఎవ్వరూ కూడా వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని నిలబడటానికి వీల్లేదు, ఎవడు కూడా కుర్చీలో కూర్చోటానికి వీల్లేదు. ఎంతమంది ఆ 151 మంది ఎమ్మెల్యేల్లో ఇతనికి ఎంతమంది తెలుసో కూడా తెలియదు ఇతనికి. ఈ సైకో ముఖ్యమంత్రి ఈ కట్టడం చూస్తే ఇతను రాచరికపు పోకడలకి ఇదొక మచ్చు తొనక. అతను చేసే పనులకి, అతను చేసే విధానాలకి ఇదొక మచ్చు తొనక. ఆయన వాడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది వైకాపా నాయకులు ఉదయం చూస్తే మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్ కన్ను దీనికి పోలికి పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు కట్టినా, సచివాలయం కట్టినా, స్పీకర్ ఛాంబర్లు కట్టినా, లేకపోతే ఎన్జిఓలకు ఉండేది కట్టినా, ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కట్టినా ఈ రోజు కూడా బ్రహ్మాండంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇవాళ మీరు వచ్చి వాటిని పొదలు బుష్ ఇవన్నీ పెంచి గందరగోళం చేసి ఇక్కడ అమరావతి కాదు అని చెప్పి ఆ రైతుల ఉసురు పోసుకున్నారు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకే అనర్హుడండి. అతను ఒక సైకో. అతని తత్వం అంతా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా చాలా రిచ్గా ఉండాలి. కానీ మనం మొదటి నుంచి చూస్తున్నామండి. అతని పరిస్థితి ఏంటండి, 2004 ఎన్నికలలో వాళ్ళ తండ్రి ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల, అప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆ బంజారా హిల్స్ లో ఇల్లు అమ్మటం కోసం సంతకం పెట్టించాడు ఎన్నికల ఖర్చు కోసం. అటువంటి వైఎస్ కుటుంబం కేవలం 2009 అంటే 4కి 9కి ఎన్ని కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో ఇతను కిడ్ప్రోకో చేసి ఎంత పారిశ్రామికవేత్తగా ఎదిగాడండి, ఎంతమందిని వంచాడండి. అసలు టాటా బిర్లాలే ఆశ్చర్యపోయారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులే ఈ 5 సంవత్సరాల్లో ఇంత కోటీశ్వరులు అవటం ఎట్లా మనకు తెలియదు ఇప్పటిదాకా. ఇంతవరకు ఆక్స్ఫర్డ్, పెద్ద పెద్ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళకే, బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళకే ఈ వ్యాపారం అర్థం కాలేదే. ఈ వ్యాపారాలు అర్థం కావాలండి, ఈ వ్యాపారాలు అర్థం కావు. దాని తోడు విజయసాయి రెడ్డి, A1 A2 బోగస్ కంపెనీలు, అల్లిబిల్లి కంపెనీలు సృష్టికర్త వీళ్ళంతా కూడా. ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పబోతా ఉన్నాడు. ప్రజలకు ఎంతో సేవ చేశాను, కానీ వేసిన ఓట్లన్నీ ఎక్కడి బాని, ప్రజలు ఎందుకు నన్ను తిరస్కరించారో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఏదో నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నామండి, అతను జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని 5 సంవత్సరాల్లో అంత అవినీతికి ఇతని దెబ్బకి ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, IPS ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, ఇతను నమ్ముకున్న మిత్రులు జైలుకి వెళ్ళారు, అందరూ జైలుకి వెళ్ళారు. అయినా ఇంకా సిగ్గు శరం లేకుండా IAS IPS అధికారులు ఈ 5 సంవత్సరాల్లో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. నిజంగా IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ ఎంత దిగజారిపోతారని ఎవరో కూడా కలగనలేదు. ఎవరో కూడా
చంద్రబాబు నాయుడు గారు మొన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్ పెట్టినా కూడా ఆయన చెప్పాను, ముఖ్యమంత్రి అయ్యాము, కొత్తగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముఖ్యమంత్రి అయ్యాననే ఆనందం కంటే కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ముందు వరుసలో కూర్చున్నారు. ఇంకా ఎటువంటి తప్పు చేసి ఎటు వెరుపు లేకుండా కూర్చొని ఏదో బొకేలు ఇవ్వబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. చాలా బాధేసిందండి ఆయనకి. మీరు ఇంత దిగజారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే, నన్నంటే అక్రమంగా అరెస్ట్ చేశారు, అదేదో నేను జ్యుడిషియల్గా ఫైట్ చేసుకుంటాను, కానీ మీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. ఒక ఐఏఎస్ హోదాలో ఉండి, ఒక ఐపీఎస్ హోదాలో ఉండి, ఒక ఐఎఫ్ఎస్ హోదాలో ఉండి, ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏంటండి? అది మీరు ఈ రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. పొలిటికల్ సర్వీస్ చేశారు, టికెట్ల అంశం కూడా ఐఏఎస్ లో డిసైడ్ చేసే స్థాయికి ఎందుకు వారికి అంత అవసరం ఏంటి అసలు? పొలిటికల్ సర్వీస్ పోలీసులు అయితే ఐపీఎస్ ను మర్చిపోయి వైసీపీని ఫాలో అయ్యారు వీళ్ళు. అసలు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది లేదు. ఇవాళ గతంలో సార్ చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీలు కానీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రి కానీ ఫైల్ వస్తే ఇది ప్రజలకు నష్టం కలిగిస్తుంది, ఇది ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది అంటే ఫైల్ రిటర్న్ ఫస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కాదని రిటర్న్ రాసేవాళ్ళు ముఖ్యమంత్రులకి మంత్రులకే. ఇవాళ అటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత ఋషికొండ మీద ఇంత భవనం కడతా ఉంటే వాడెవడు ఇందాక చెప్పినట్టు కూడా ఉన్నాడు, అక్కడ స్వామీజీ ఉన్నాడు, ఒక సన్యాసి. ఆ సన్యాసి చెప్పినట్టు ఆ సన్యాసికి మళ్ళా నెలకి 20 లక్షలు సెక్యూరిటీ, 20 లక్షలు దారాదత్తం చేస్తారంట అతనికి. అతను ప్రభుత్వం మారంగానే పిల్లిగంతులేస్తా ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా పరిపాలించారంటే ఇవాళ ఇది ఈ 5 సంవత్సరాలు నరకయాతను అనుభవించారు. ఒక దళితులు లేరు, ఒక బడుగు బలహీన వర్గాల వారు లేరు. ఇతని చేతిలో నష్టపోని ఇండస్ట్రీ అంటూ లేదు. కొత్తగా వచ్చిన ఇండస్ట్రీలు లేవు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇండస్ట్రీలందరినీ పాలదోరాడు. రూల్ ఆఫ్ లా లేదు. చివరికి న్యాయ వ్యవస్థ కూడా, న్యాయమూర్తులు కూడా భయపడిపోయారు. న్యాయమూర్తులు కూడా వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి నిన్నగాక మనం ఇతనికి డజన్ సీట్లు రాకపోతే ఇతను ఏం మాట్లాడతాడండి? శ్రీనివాస్ గారు గౌరవిస్తాను, ఒక అంశం యాడ్ చేస్తారంట రాజేష్ గారు. ఒక్క నిమిషం.